రామేశ్వరం ఒక జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయ విశేషం ఏందో, సందర్శనే స్థలాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. రామేశ్వరం టెంపుల్ తమిళనాడులో సముద్రం ఒడ్డున ఉంది. రామేశ్వరం ప్రసిద్ధ రామనాథ స్వామి ఆలయానికి నిలయం, జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది విస్తృతమైన కారిడార్లు, అద్భుతంగా చెక్కిన స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉన్న ప్రశాంతమైన ప్రదేశం ఇది. పంబన్ ద్వీపంలో భారతదేశ ప్రధాన భూభాగం నుండి వేరుగా ఉన్నప్పటికీ రామేశ్వరం అద్భుతమైన పంబన్ వంతెన ద్వారా ప్రధాన భూభాగంతో అనుసంధానమై ఉంటుంది. భారతదేశంలో హిందువులకు పవిత్ర దేశాలలో ఒకటిగా ఉన్న రామేశ్వరం నుంచి శ్రీలంక సమీపంలోనే ఉంటుంది. భౌగోళిక ఆధారాల ప్రకారం ఒకప్పుడు భారతదేశం ఈ ప్రదేశం నుండి రామసేతు వంతెన ద్వారా శ్రీలంకతో అనుసంధానమై ఉంది. ఈ పట్టణం అనాదిగా పర్యాటకులకు ఎంతో ఆసక్తిని కలిగించే ప్రదేశంగా ఉంది. రాముడు రావణుడితో యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు శివుడిని ఇక్కడ ప్రార్థించాడని నమ్ముతారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని రాముడు తన ఆరాధనలో భాగంగా నిర్మించాలని నమ్ముతారు. రామేశ్వరం ఆరాధనకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం మాత్రమే కాకుండా దాని ప్రశాంతమైన బీచ్ల ద్వారా పర్యాటకులకు విశ్రాంతిని అందిస్తుంది. స్కూబా డైవింగ్, సర్ఫింగ్ వంటి సాహస క్రీడలు ఇక్కడ లభించే వినోదాలలో భాగం. రామనాథస్వామి ఆలయం. రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ఆకర్షణ కలిగిన ఆలయం. ఈ మందిరం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. రామనాథస్వామి ఆలయం అద్భుతమైన నిర్మాణం. రామేశ్వరంలో స్వామివారిని రామనాథస్వామి అంటారన్నమాట. గంభీరమైన గోపురాలు, శిల్పకళ, కారిడార్లకు ప్రసిద్ధి చెందింది. ఆలయంలో పూజించే ప్రధాన దైవం లింగ రూపంలో ఉంటుంది. సుమారు 17.5 అడుగుల ఎత్తున్న భారీ విగ్రహం అయిన నంది విగ్రహం కూడా ఉంది. విశాలాక్షిదేవి, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, పెరుమాళ్ ఇక్కడ పూజలు అందుకునే ఇతర దేవతలు. అసలు రామనాథస్వామి ఆలయం పురాణం. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణం భారతీయ ఇతిహాసం రామాయణం నుండి శ్రీరాముడితో ముడిపడి ఉంది. రాముడు రాక్షసరాజు రావణుడిని ఓడించిన తర్వాత ప్రాయశ్చిత్తంలో భాగంగా శివుడిని ఆరాధించాలనుకున్నాడని నమ్ముతారు. కాశీ నుండి ఒక లింగాన్ని తీసుకురావాలని హనుమంతుడిని అడుగుతాడు. హనుమంతుడు తిరిగి రావడంలో ఆలస్యమైనప్పుడు సీతాదేవి రాముడు తన ప్రార్థనలు చేయడానికి ఇసుకను ఉపయోగించి శివలింగాన్ని తయారు చేసింది. రామలింగం అని పిలువబడే ఈ శివలింగం ఇప్పుడు రామనాథస్వామి ఆలయంలో పూజలు అందుకుంటుందని నమ్ముతారు. కైలాసం నుండి హనుమంతుడు తీసుకువచ్చిన లింగాన్ని విశ్వలింగం అంటారు. భక్తులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆలయం లోపల 22 తీర్థాలు అంటే పవిత్ర జల వనరులు ఉన్నాయి. రామనాథస్వామి ఆలయం రామేశ్వరం బస్ స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామేశ్వరం రైల్వే స్టేషన్కు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అగ్నితీర్థం బీచ్ గురించి తెలుసుకుందాం. అగ్నితీర్థం రామేశ్వరంలోని ఒక బీచ్. ఈ బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది సహజమైన సముద్ర తీరంగా ఉంటుంది. రామేశ్వరం పట్టణంలో 64 తీర్థాలు లేదా పవిత్ర జలవనరులు ఉన్నాయి. వీటిలో 22 ఆలయం లోపలే ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేయడం తపస్సుతో సమానమని నమ్ముతారు. ఇది ఈ ప్రాంతంలోని ప్రధాన తీర్థయాత్ర ఆకర్షణలలో ఒకటి. ఈ తీర్థాలలో అగ్నితీర్థం ఆలయానికి సంబంధించిన ప్రాథమిక సముద్ర తీరంగా పరిగణిస్తారు. ఇది ఆలయానికి ఎదురుగా తూర్పు సముద్ర తీరంలో ఉంది. సీతాదేవి తన భర్త శ్రీరాముడికి తన పవిత్రతను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో తన తమ్ముడు లక్ష్మణుడిని అగ్నిని వెలిగించమని కోరిందని పురాణాలు చెబుతున్నాయి. తన ఉద్దేశాన్ని నిరూపించుకోవడానికి ఆమె మంటల్లో కూర్చుంది.
మంటలు ఆమెకు హాని చేయలేకపోయాయి. ఆమె గాయపడలేదు. అప్పుడు అగ్నిదేవుడు అదే రుజువుగా చేయగా సీత తనను తాను పరిశుద్ధురాలిగా నిరూపించుకుంది. అయితే అగ్నిదేవుడు దేవతను తాకిన పాపాన్ని కడిగి తీరాల్సి రావడంతో సముద్రంలో స్నానమాచరించి శివుడిని ప్రార్థించాడు. అందువలన ఈ ప్రదేశానికి అగ్నితీర్థం అని పేరు వచ్చింది. అగ్నితీర్థంలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగుతాయని నమ్ముతారు. పంబన్ బీచ్ గురించి తెలుసుకుందాం. పంబన్ ద్వీపంలో ఉన్న పంబన్ అంటే రామేశ్వరంలో ఉన్న బీచ్ని పంబన్ బీచ్ అంటారు. పంబన్ ద్వీపంలో ఉన్న పంబన్ బీచ్ రామేశ్వరంలో ఆఫ్ బీట్ పర్యాటక ప్రదేశం. ఈ బీచ్ రామేశ్వరంలోని ముఖ్యమైన ఫిషింగ్ ఓడరేవులలో ఒకటి. ద్వీపం చుట్టూ విస్తరించి ఉన్న నీలం రంగు జలాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. పంబన్ ద్వీపం రామేశ్వరం పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది తమిళనాడులో అతిపెద్ద ద్వీపం. ఇది భారత ద్వీపకల్పం శ్రీలంక మధ్య ఉంది. పంబన్ వంతెన ద్వారా ప్రధాన భూభాగంతో అనుసంధానమై ఉంటుంది. పంబన్ బీచ్ ఒక నిశ్శబ్ద ప్రదేశం. దూరంగా ప్రయాణించే ఫిషింగ్ బోట్లు సమీప ద్వీపాలను ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ బీచ్లో చిల్డ్రన్స్ పార్కు కూడా ఉంది. సర్ఫింగ్, స్టాండప్ ప్లాండింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. బీచ్ చుట్టూ సీఫుడ్ జాయింట్లు కూడా ఉన్నాయి. ఇవి నోరూరించే రుచికరమైన వంటకాలను అందిస్తాయి. రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడి బీచ్, పంబన్ వంతెన, అగ్నితీర్థం వంటివి మరెన్నో పంబన్ బీచ్ సమీపంలో ఉన్న సమీప ఆకర్షణలు. ఇప్పుడు ధనుష్కోడి బీచ్ గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని సువిశాల సముద్ర తీరంలో అత్యంత ఆకర్షణీయమైన అలంకరణల్లో సుందరమైన ధనుష్కోడి బీచ్ ఒకటి. అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక హాట్స్పాట్ అయిన ధనుష్కోడి బీచ్ను ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఈ సుందరమైన బీచ్ చుట్టూ ఒకవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్, మరోవైపు బంగాళాఖాతం ఉన్నాయి. తమిళనాడు దక్షిణ అంచున ఉన్న ఈ అద్భుతమైన బీచ్ డెస్టినేషన్ చరిత్ర, పురాణాలు, ప్రకృతితో సుసంపన్నమైన ప్రదేశంగా నిలుస్తుంది. పంబన్ వంతెన రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే రామేశ్వరంలోని అత్యంత ప్రసిద్ధ పంబన్ వంతెన రైలు వంతెన భారతదేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటి. భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెనగా పంబన్ వంతెనకు చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది. విల్లోండి తీర్థం కూడా ఉంది రామేశ్వరంలో. దాని గురించి తెలుసుకుందాము. రామేశ్వరంలోని ఆకర్షణీయమైన బీచ్లలో విల్లోండి తీర్థం ఒకటి. దీనిని చాలామంది ప్రయాణికులు అమితంగా ఇష్టపడతారు. రామేశ్వరంలోని 64 తీర్థాలలో ఇది కూడా ఒకటి. రామేశ్వరం ప్రధాన బస్టాండింగ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో విల్లుండి తీర్థం ఉంది. ఆకట్టుకునే దృశ్యాలు, నిశ్శబ్ద ఆటుపోట్లకు మాత్రమే కాకుండా ఈ ప్రదేశం సముద్రం లోపల స్వచ్ఛమైన నీటి బొగ్గకు కూడా ప్రసిద్ధి చెందింది. ఒడ్డుకు కొన్ని మీటర్ల దూరంలో సముద్రం పక్కనే ఉన్న ఈ స్వచ్ఛమైన నీటి బావి ఒక అద్భుతం. భక్తులు దాని ఉనికిని ఇతిహాసం, రామాయణం నుండి ఒక పౌరాణిక పురాణంతో ముడిపెడతారు. సీతాదేవిని రక్షించి శ్రీలంక నుంచి రామేశ్వరానికి తీసుకువచ్చిన శ్రీరాముడు ఆ స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడు. సీతాదేవి దాహం వేస్తుందని చెప్పగానే రాముడు సముద్రంలోకి బాణం వేశాడు. అక్కడి నుంచి స్వచ్ఛమైన నీటిని తీసుకువచ్చే నీటి బొగ్గ ఆవిర్భవించింది, అంటే బావి. శివలింగానికి త్రయంబకేశ్వరుడు అని పేరు పెట్టారు. విల్లోండి తీర్థం సమీపంలో ఒక శివాలయం ఉంది. విల్లోండి అంటే బాణం గుచ్చిన ప్రదేశం అని అర్థం. తీర్థం అంటే పవిత్ర జలం అని అర్థం. సముద్రంలో విస్తరించిన 120 అడుగుల పొడవైన వాకింగ్ బ్రిడ్జిని ఎక్కితే భక్తులు ఈ బావిని చేరుకోవచ్చు. ఇదండి రామేశ్వరం విశేషత. మీకు గనక ఇంకా ఇట్లాగా మంచి మంచి పర్యాటక కేంద్రాలు
భక్తికి సంబంధించిన విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నన్ను చాలా సపోర్ట్ చేసినట్టు అనిపించి నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను ప్లాన్ చేసుకుంటాను. నమస్తే.